రాష్ట్ర గీతంతో అందశ్రీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు VHRS ప్రవీణ్ కుమార్. అందశ్రీ విగ్రహం పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతామన్నారు VH. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారంటున్నారు. పలువురు నేతలు అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అందశ్రీ మరణం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత తొందరగా చనిపోయిందని బాధపడుతున్నాము. ఎందుకంటే పాట బాగా రాశాడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. పెద్ద చదువుకున్నాడు కాదు, మానవత్వం అనే ఆలోచనతో ఆయన కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో ఈ పాట రాపించాడు. ఆయన కూడా సంతోషపడ్డాడు. ఇది రాష్ట్ర సాంగ్. ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రోగ్రాం అయితే మొదలు జై తెలంగాణ, జై జై తెలంగాణ పాట వచ్చిన తర్వాతనే కార్యక్రమం. స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ సాంగ్ ఏది, జనగణమన అధినాయక జయ హే, అట్లనే ఇది కూడా జై తెలంగాణ జై. అందుగురించి మా ముఖ్యమంత్రి గారిని కోరుతా, ఏ విధంగానైతే ఎంతోమంది విగ్రహాలు పెడుతున్నారు, మా అందశ్రీ విగ్రహం కూడా పెట్టుబట్ట వచ్చే తరం వారికి తెలియాలి. అందశ్రీ ఎవరు రాబాయి పాట రాసిండంటే బొమ్మ కనిపించకపోతే ఎట్లా చూస్తాడు. అందశ్రీ ఆడ కూడా పోయి జై తెలంగాణ అని పిల్లలు వాడతారు. వాళ్ళ కుటుంబాలను పూర్తిగా ఆదుకుంటాడు. ఎంతోమంది పిల్లలకు సాయం చేస్తున్నాడు. చదువుకున్నటువంటి వాళ్ళకు అందశ్రీకి చేయడా తప్పనిసరిగా ఈ మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెవులో వేస్తా. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి నా పూర్తి ప్రయత్నం చేస్తా. ఆర్ఎస్ ప్రవీణ్ గారు, సార్ చెప్పండి, వాళ్ళ కుటుంబం అనేది కోలుకున్న లోటు అనుకోవచ్చు. అదే కుటుంబమే కాదండి, మొత్తం తెలంగాణకే తీరని లోటు అందశ్రీ గారి మరణం. చాలా గొప్ప కవి, నిజంగా భావితరాలకు గొప్ప స్ఫూర్తి. భావితరాలే కాదు, రాబోయే తరాలకు అన్నిటికీ కూడా గొప్ప స్ఫూర్తిగా అందశ్రీ గారు నిలుస్తారు. మరి ముఖ్యంగా నేటి విద్యార్థి లోకానికి, మరి సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఆ ప్రవాహంలో కొట్టుకొడుకు విద్యార్థి లోకానికి ఒకరోజు ఒక స్కూల్కి పోని అందశ్రీ, ఒకరోజు మరి పుస్తకం పట్టి నేర్చుకొని అందశ్రీ అక్షరాలు ఏ విధంగా నేర్చుకున్నాడో, అదేవిధంగా బర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ పాచిపోయిన అన్నాన్ని ఒకటే పూట తింటూ మరి బతికిన అందశ్రీ ఈరోజు మరి మనకు జై జై హే తెలంగాణ జననీ జనకేతనం. అదేవిధంగా ఆయన చనిపోకముందు నా దగ్గరికి వచ్చి నిప్పుల వాగు అని ఒక పెద్ద గ్రంథం రాశాను, ఆ గ్రంథం నీకు ఇస్తున్నానని చెప్పేసి ఆ గ్రంథాన్ని కూడా నాకు ఇవ్వడం జరిగింది అందశ్రీ గారు. మరి అంత గొప్ప అందశ్రీ గారు ఈరోజు మన వద్ద లేకపోవడం చాలా బాధాకరం. వారి ఆశయాలను తప్పకుండా చివరి కంట మేము కొనసాగిస్తామని చెప్పేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అటు కవి కావచ్చు, రచయిత, ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? నేటి యువతకి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న. నేటి యువతకు చెప్పేది ఒకటే, అందశ్రీలాగా సృజనాత్మకంగా మారాలి, అందశ్రీలాగా సాంప్రదాయానికి భిన్నంగా రాయాలి. అందశ్రీ మనమందరం చూడలేని అంశాలను తన కష్టంతో, తన సృజనాత్మకతతో స్పృశించి ఆ భావాలకు అక్షర రూపం ఇచ్చాడు. అక్షరాలు కూడా మామూలు అక్షరాలు కాదు, ఆయుధాలు లాంటి అక్షరాలను ఈ ప్రపంచానికి ఇచ్చాడు అందశ్రీ. అలాంటి అందశ్రీని మరి స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి ఉత్తరం బతకాలని చెప్పేసి నేను అందశ్రీని గుర్తు చేసుకుంటూ ఒక ఏదైనా సరే తను రచించిన పాట కావచ్చు, అదేవిధంగా పుస్తకం పేరు చెప్పమంటే ఏం చెప్తారు? నిప్పుల వాగు అని చెప్తాను. నిప్పుల వాగు అందశ్రీ రాసిన హస్తాలతోని 1100 పేజీలు రాశాడు నిప్పుల వాగు. చాలా గొప్ప పుస్తకం అది. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కవిత్వం పుట్టినప్పటి నుండి నేటి వరకు కూడా ఉన్న కవితలన్నింటినీ కూడా, కవిత్వాలన్నింటినీ కూడా చాలా గొప్పగా క్రోడీకరించి తన కామెంటరీ రాసి అద్భుతమైన బుక్గా దాన్ని పొందుపరిచారు అందశ్రీ గారు. నిప్పుల వాగానే నేను చెప్తాను. రాసిన పాట అంటే అందరికీ కూడా తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనే పుస్తకం ఏదైతుందో చాలా చాలా గీతం అండి. థ్యాంక్ యూ. అందశ్రీ మరణం అనేది కేవలం కుటుంబ సభ్యులకు కాదు, యావత్ తెలుగు ప్రజలంతా కూడా జీర్ణించుకోలేరు. ఆయన రాసినటువంటి నిప్పుల వాగు పుస్తకం ఇప్పటి వరకు రచించినటువంటి ఆ కథల అన్నిటినీ కూడా ఆ నిప్పుల వాగు పుస్తకంలో ఉంటుంది. అది ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి పుస్తకం కూడా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్.